అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మను పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని ప్రచారం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అని కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు. కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరేగా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాల ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోబులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలకు దూరం చేయబాకండి. సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు. సినిమా థియేటర్లు 100 రోజులు 50 రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు. సామాన్య ప్రజలకు మీరు 3 రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు. కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం అవుతున్న భయంతో ప్రజల మీద భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.